హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఎల్కే ఛానల్. ద బిగ్ మార్కెట్, బిగ్ మేకపోతుల మార్కెట్కి అయితే మనం అయితే వచ్చినామండి. సో హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఎల్కే ఛానల్. నా పేరు ఎల్కేస్తున్నాండి. ఈరోజు ద బిగ్ మార్కెట్ పుంగనూరు మార్కెట్లో అయితే ఉన్నామండి. ఈ వీడియోలో మేకపోతులు, బిగ్ సైజ్ మేకపోతులు, మేకలకు సంబంధించి మేక పిల్లలకు సంబంధించిన వీడియో అయితే చేస్తున్నాం. సో ఇక్కడ అడ్రస్ వచ్చేసరికి పుంగనూరు, చిత్తూరు డిస్టిక్, ఆంధ్రప్రదేశ్ అండి. ఇక్కడ పుంగనూరులో ఎవ్రీ గురువారం, ప్రతి ఒక్క బేసవారం అయితే మార్కెట్ జరుగుతుంది అనమాట. యాక్చువల్గా మార్కెట్ యార్డ్లో, టమాటా మార్కెట్ యార్డ్లో మార్కెట్ జరుగుతుంది. కానీ ఇప్పుడు ఈ సీజన్లో ప్రతి ఒక్క సంవత్సరంలో ఒక్క నెల మాత్రం ఇక్కడ ఆర్టీసీ డిపో దగ్గర పక్కన అయితే జరుగుతుంది అనమాట. 4 వారాలు ఒక నెల మాత్రం పరస జరుగుతుంది. పరస అంటే ఈ పొట్టేళ్ళకి సంబంధించిన, మేకలకు సంబంధించిన అన్నీ కూడా పరసకి అయితే వస్తాయన్నమాట. ఎందుకు ఇక్కడ మారుస్తారు సంవత్సరానికి ఒకసారి అంటే, ఇక్కడ నుంచి ఈ పరసలో వచ్చిన డబ్బులు, మేకపోతుల డబ్బులు, వచ్చిన గేటు వసూలు చేసిన డబ్బులు గుడికి ఇచ్చేదానికోసం అనేసి ఈ 4 వారాలు మాత్రం, అంటే మే నెలలో, 5వ నెలలో ప్రతి సంవత్సరం అనమాట, ఈ 4 వారాలు వచ్చే డబ్బులు వచ్చి గుడికి అయితే ఇస్తారనమాట. సో దానివల్ల అయితే మారుతుంది, మార్కెట్ ప్లేస్ మారుతుంది. ఒక నెల మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా ఈ నెల అయిపోతే దాని తర్వాత వచ్చి మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా గురువారం వచ్చి మార్కెట్ యార్డ్లో, టమాటా మార్కెట్ యార్డ్లో జరుగుతుంది అనమాట. ఇప్పుడు చూస్తే ఈ వీడియోలో మనం ఓన్లీ మేకపోతులకు సంబంధించిన, హెవీ మేకపోతులకు సంబంధించిన వీడియో అయితే చేద్దాం. సో ధరలు అయితే ఎట్లున్నాయి, ఏమి ధరలు అయితే చాలా వరకు అయితే రేస్ అయిపోయినాయండి. మార్కెట్లో రేస్ అయిపోయినాయి సీజన్ కాబట్టి. సో పెద్ద మేకలు దగ్గర 70-80 కిలోలు ఉండే, లైవ్ వెయిట్ ఉండే మేకపోతులకు సంబంధించి చూద్దాం అనమాట. బ్రదర్, ఇది ఎన్ని కిలోలు వస్తుంది? ఇది 80 కిలోల పైన రావచ్చు. ఏం బ్రీడ్ ఇది? హైదరాబాద్. దీని పేరు ఏమన్నా మీకు ఐడియా ఉందా? సిరోహి గుజరీ అంటారు కదా, అట్లా. జానంపురి. ఫ్రెండ్స్ చూస్తే 80 కిలో లైవ్ వెయిట్ చెప్తాను జానంపురి. దీని బ్రీడ్ పేరు వచ్చి జానంపురి అయితే చెప్తాడు. మనం వచ్చి యాక్చువల్గా ఈ చెవులు మేకపోతులు ఉంటాయి, సిరోహి కానీ, జానంపురి కానీ, ఇలాంటి గుజరీ, ఏదో చాలా రకాల పేర్లు అయితే ఉంటాయి అనమాట. మన ఏరియాలో తక్కువ కాబట్టి మనకు అంత క్లియర్గా అయితే తెలీదు. సో మనకైతే మార్కెట్లో అన్ని వాళ్ళని నేర్పిస్తారు. సో చూద్దాం. ఇదైతే 80 కిలోలు అయితే లైవ్ వెయిట్ అయితే వస్తుంటాడు. మీట్ ఎంత రావచ్చు బ్రదర్? 40+ రావచ్చు. ఏం చెప్తాను దీన్ని? 45,000 చెప్తాను. ఖచ్చితంగా తగ్గింపు ఉంటుంది. ఎంతవరకు తగ్గచ్చు? రీజనబుల్గా ఉంటుంది. ఓకే. పళ్ళు అయితే మనకేమైనా ఐడియా ఉందా? 4 పళ్ళ మీద ఉంది. ఫ్రెండ్స్ చూస్తే 4 పళ్ళ మీద అయితే ఉండదన్నమాట. మేకపోతు చూసుకోవచ్చు. 45,000 రూపాయలు రేట్ అయితే చెప్తున్నాడు. 40 కిలోల పైన అయితే మీట్ అయితే చెప్తున్నాడు. సో ఖచ్చితంగా వ్యాపారం రీజనబుల్గా ఉంటుంది అని చెప్తున్నాడు అనమాట. అడ్రస్ వచ్చేసరికి పుంగనూరు మార్కెట్లో ప్రజెంట్ అయితే ఉండదు అనమాట. సో ఇలాంటి పోతులు బ్రదర్ దగ్గర అయితే ఒక 5-6 పోతులు, పెద్ద సైజు పోతులు అయితే ఉన్నట్టున్నాయి. సో ఇవైతే ఇప్పుడు మీ దగ్గర ఇక్కడేనే ఉన్నాయి మార్కెట్లో? 6 పొట్టేలు ఉన్నాయి, 6 మేకపోతులు ఉన్నాయి. సో అన్ని ఈ రేంజ్లో ఉన్నట్టున్నాయి. 30 నుంచి 40 కిలో మీట్ పడేటి ఉన్నాయి, పెద్ద సైజు ఉన్నాయి. సో ఓకే. మీరు దగ్గర ఇంకా ఫామ్ ఉండదని చెప్పారు. ఉన్నాయి, కంటిన్యూస్గా ఉంటాయి. మీ నెంబర్ ఇద్దామా వీడియోలో? చెప్పండి, నెంబర్ చెప్పండి. 701 333 6051. మీ పేరు బ్రదర్? ఎక్కడ? నెగిటివ్ నిమ్మలపల్లి. బ్రదర్ సయ్యద్ పేరు అయితే, బ్రదర్ అయితే ఫామ్ అయితే ఉందంట, నిమ్మలపల్లి అండి. నిమ్మలపల్లి, చిత్తూరు డిస్టిక్. సో వీళ్ళ దగ్గర అయితే కంటిన్యూస్గా ఉంటాయండి. ఇలాంటి ఈ రేంజ్లో ఉండేవి కావాలంటే నెంబర్ అయితే ఇచ్చినమాట. సో ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే, టైంపాస్ కాల్స్ కాకుండా జెన్యూన్ కావాలంటే కాంటాక్ట్ అవచ్చు. బ్రదర్ ఇవి అయితే ఏం రేట్ చెప్తాను? ఇవి 45 చెప్తాను. ఎన్ని పళ్ళ మీద ఉంది మీకు ఐడియా? 4 పళ్ళు. ఫ్రెండ్స్ చూస్తే 4 పళ్ళ మీద అయితే ఉందని చెప్తున్నాడు. 45,000 రూపాయలు అయితే ప్రైస్ చెప్తున్నాడు. 35 అబోగా మీట్ అయితే వచ్చి ఉంటుంది అనమాట. ఈ మేకపోతు దీనికి సంబంధించి, ఇది మనం ఇందాక చూసినాం, సిరోహి మేకపోతు అండి. సో దాని తర్వాత చూద్దాము. ఇంకొక పెద్ద సైజు మేకపోతు అయితే ఉంది. సార్ బ్రదర్, ఇది ఎన్ని పళ్ళ మీద ఉంది? 4 పళ్ళు. ఎన్ని కిలోలు రావచ్చునా? 40 కిలోలు వస్తుంది. ఎంత ప్రైస్ ఎంత చెప్తాను? 45,000 చెప్తాను. తగ్గింపు ఎంతవరకు ఉంటుంది? ఎంతవరకు తగ్గిస్తారు? 2-3 వేలు తగ్గిస్తారు. ఫ్రెండ్స్ సార్ 45,000 రూపాయలు చెప్తున్నాడు. 40 కిలోలు అయితే మీట్ అయితే చెప్తాను అనమాట. ఖచ్చితంగా తగ్గింపు ధర ఉంటుంది. 2,000 రూపాయలు ఇటు అటు ఉంటుంది అని చెప్తాను అనమాట. సో దాని తర్వాత చూద్దాం. పెద్ద సైజు పోతులు ఇంకా అయితే ఉన్నాయన్నమాట. చూసుకోవచ్చు ఒకసారి ఏ రేంజ్లో అయితే ఉన్నాయన్నమాట. అన్ని బిగ్ సైజ్ పోతులు అండి. సో దాని తర్వాత వచ్చి పెద్ద సైజు పోతులు. ఇవి కూడా అన్న, ఇవేం చెప్పారన్న? 70,000 జత. ఎన్ని పళ్ళ మీద ఉన్నాయి? 4 పళ్ళ మీద అయితే ఉన్నాయి. ఏం బ్రీడ్ అన్న ఇవి? దీని పేరు చెవులు. ఓకే. జత వచ్చి 70,000. 70,000 అయితే చెప్తానండి ఒక్కొక్కటి. అప్పుడు 35,000 రూపాయలు అయితే ఒక్కొక్కటి పడుతుందన్నమాట. 35,000 అయితే ఒక్కొక్కటి చెప్తున్నాడు. ఎన్ని కిలోలు రావచ్చు ఒక్కొక్కటి? 40-45 మధ్యలో చెప్తాం. 50 కిలోలు వస్తుందంటవా? ఫ్రెండ్స్ చూస్తే 40 నుంచి 50 మధ్యలో అయితే మీట్ అయితే చెప్తానండి. సో చెప్పడం అయితే అది ఉంది కానీ కాస్త 1 కిలో ఇటు అటు కూడా అనుకుందాం. సో చెప్పడం అయితే 70,000 రెండు కూడా అంటే ఒక్కొక్కటి 35,000 రూపాయలు అయితే చెప్తున్నానండి.
సో చెప్పడం ఆ రేటు ఉంది కానీ ఖచ్చితంగా తగ్గింపు ధర ఉంటుంది అనమాట. వీళ్ళ నెంబర్ అయితే మీకు అయితే వీడియోలో ఇచ్చినా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు కాంటాక్ట్ అవచ్చు అనమాట. చూడొచ్చు ఈ పెద్ద సైజు పోతులకి అయితే చూసుకున్నాం. ఇంకా అయితే మనకు మార్కెట్ ఎట్లుంది మార్కెట్ ఎట్లుందన్నమ్మా? రేట్లు పెరిగిపోయినాయి. కేజీ 1000 రూపాయలు. లైవ్ వెయిట్ అయినా కూడా 1000 రూపాయలు పడేది ఇప్పుడు పండగ సందర్భంగా. ఓకే ఓకే. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే మనం లోపలికి పోదాం. పెద్ద సైజు మేకలు మేకపోతులు సంబంధించిన అయితే వీడియో చేద్దాం అనమాట. సో బక్రీద్ సందర్భంగా యాజ్ ఇట్ ఈజ్గా పెరిగిపోయినాయి రేట్లు, ఖచ్చితంగా పెరిగిపోయినాయి అనమాట అన్నీ కూడా. సో ఇంకొకటి చూద్దాం. హాయ్ హలో, 1,00,000 మంది పైన చూసారు నీ వీడియో, 1,50,000 మంది చూసారు. నీ నెంబర్ ఇలా కాబట్టి సరిపోయింది. నీ నెంబర్ ఇచ్చింటే నీకు సినిమా కనపడిండు. ఏం చెప్తాను ధర? 37,000 చెప్తాను. ఎన్ని కిలోలు రావచ్చు? 35 కిలోలు వస్తుంది. సో మీ దగ్గర కంటిన్యూగా ఉంటాయా? ఫోన్ నెంబర్ ఇద్దామా? చెప్పండి నెంబరు. 756 907 661. మీ పేరు బ్రదర్? హరీష్. ఎక్కడ ఉండేది? మేల్పట్ల పుంగనూరే. ఓకే బ్రదర్, నెంబర్ అయితే వీడియో ఇచ్చాను. ఆల్రెడీ వైరల్ అయిందనమాట. ఒక బ్రదర్ ఇంతకుముందు పెట్టిన షార్ట్ దగ్గర 2-3 లక్షలు అయితే చూసారనమాట. సో దాని తర్వాత చూస్తే ఈ మేకపోతే వచ్చి 39,000 రూపాయలు చెప్పారు. సో ఖచ్చితంగా వ్యాపారం అనేది ఉంటారనమాట. 30 కిలోల పైన వస్తుంది, 35 వస్తుంది. 35 అయితే మీట్ చెప్తాను అనమాట. బ్రదర్ కంటిన్యూగా ఉంటాయి కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉండే బ్రదర్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు అనమాట. పుంగనూరు లోకల్లోనే ఉంటారనమాట. మేలపట్ల పుంగనూరుగా చెప్పారండి. సో దాని తర్వాత చూద్దాం. పెద్ద సైజు పోత అయితే ఉన్నది. ఇదైతే బ్రదర్ ఏం చెప్పారు? ఏం చెప్తారు? 29,000 అయితే చెప్పారండి. దీన్ని చెప్పడం వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట. 29,000 రూపాయలు అయితే దీన్ని చెప్తాను. 29,000 రూపాయలు చెప్పిన అనమాట. ఖచ్చితంగా తగ్గింపు ధర ఉంటుంది. 25 ఆ విధంగా అయితే మీట్ అయితే వచ్చి అనమాట. సో దాని తర్వాత నెక్స్ట్ చూద్దాం. పెద్ద సైజు మేకలు మేకపోతులు అనేది మనం ఈ వీడియోలో చూస్తున్నాం. అదే. సో ఫ్రెండ్స్ దాని తర్వాత చూస్తే పెద్ద సైజు పోతులు అండి ఇవన్నీ కూడా. ఇవి కూడా ఒకసారి అంతా కూడా రేట్లు మాట్లాడతానా? ఏం చెప్తానన్నా దీంట్లో జత? 70,000 జత చెప్తాను. పల్లేసేయనా? 2 పళ్ళతో ఉన్నాయి. 70,000 చెప్తాను. 2 ఎన్ని కిలోలు రావచ్చు ఒక్కొక్కటి మీ అంచనాకి? 70 కిలోలు రావచ్చు. అది కూడా ఫ్రెండ్స్ చూసే 70,000 ప్రైస్ అయితే చెప్పారండి. 70 కిలో మీట్ అయితే చెప్తానండి. ఈ మేకపోతులు అండి 2 పళ్ళ మీద అయితే ఉన్నాయండి. చూసుకోవచ్చు. 70,000 రూపాయలు అయితే ప్రైస్ చెప్తాను. 70 కిలో అయితే వెయిట్ చెప్తాను అనమాట. సో పెద్ద సైజు పోతులు అన్ని కూడా మేకపోతులు అండి. ఇవి మన ఇక్కడ లోకల్ మేకపోతులే. మంచిగా అయితే పెద్దగా భారీగా వచ్చేంత వరకు మేపారు అనమాట. బాగా మేపారండి. ఈ బ్రీడ్ లో ఈ సైజు రావడం అనేది చాలా గొప్ప విషయమే. ఏజ్ వచ్చేసరికి 2 పళ్ళు అంటే ఒక దగ్గర 3 ఇయర్స్ ఆ విధంగా అయితే ఉంటుంది అనమాట. దీంట్లో సిరోకి పోతులు అయితే చెవుల పోతులు అయితే దాంట్లో జీన్స్ లోనే పెద్దగా వచ్చే ఇది అయితే ఉంటుంది అనమాట. ఇవి కొంచెము అంత రావు, అయినా కూడా మేపారంటే కొన్ని సంవత్సరాలు మేపడంతో వచ్చేస్తాయి అనమాట ఈ సైజు. ఏం చెప్పారన్నా ఇవి? ఏం చెప్తాను రా? 30,000 చెప్తాను రా. ఎన్ని పళ్ళ మీద ఉంది? 6 పళ్ళు. ఎన్ని కిలోలు రావచ్చు? 30 కిలోలు వస్తుంది. ఫ్రెండ్స్ చూస్తే 30,000 రూపీస్ చెప్తాను. 30 కిలో మీట్ అయితే చెప్తాను అనమాట. 4 పళ్ళ మీద అయితే ఉండదని చెప్తున్నాడు. సో వ్యాపారంలో ఖచ్చితంగా తగ్గింపు ధర ఉంటుంది అనమాట. 30 కిలోలు అయితే మీట్ అయితే ఉందన్నమాట చెప్పడం. సో ఖచ్చితంగా తగ్గింపు ధర ఉంటుంది. ఈ జత చూద్దాం. ఏ చెప్తాను చిన్నడా? 40 చెప్తాను 2 కలిపి. ఫ్రెండ్స్ చూసే 45,000 అయితే చెప్తున్నాడు ఈ జత మీద. 45,000 అంటే ఒకటి 22,500 రూపాయలు అయితే ఒకటి పడుతుందండి. ఎన్ని కిలోలు రావచ్చు? 60 కిలోలు వస్తుంది. పల్లేసాయా? పల్లె మైలా 2 పళ్ళా? ఓకే. సో అదే అనమాట వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అవైతే 45,000 రూపాయలు అయితే జత మీద చెప్తాను. సో దాని తర్వాత చూద్దాం. మేకపోతులు బ్యాచ్ అయితే ఒక బ్యాచ్ అయితే ఉంది. ఈ బ్యాచ్ లో ఏం చెప్తారో చూద్దాం. ఇవన్నీ కూడా మన లోకల్ పోతులు అండి, మేకపోతులు. దీంట్లో అయితే ఒక మేక 2 మేకలు అయితే ఉన్నాయి. మిగతా అన్ని కూడా పోతులు వస్తాయి అనమాట. సో ఏం చెప్తారో ఏమైనా కనుక్కుందాం. దీంట్లో చిన్న పిల్ల కూడా ఉందండి, చూడొచ్చు. ఈ పిల్ల, ఈ మేక, ఇంకొక మేక అయితే ఉండదు అనమాట. సో ఈ పోతులు ఏం చెప్తారో కనుక్కుందాం. ఎన్ని ఉన్నాయి బ్రదర్? 8 పోతులు ఉన్నాయి. ఓకే, 8 పోతులు 2 మేకలు అనుకుంటాం మనం, లెక్కేసుకుందాం. 8 పోతులు. పల్లె ఉన్నాయి సార్ ఇవి? అన్ని ఏం పళ్ళు ఇలా, అన్ని పాల పళ్ళ మీద ఉన్నాయి. ఫ్రెండ్స్ చూస్తే మొత్తం 8 పోతులు 2 మేకలు అయితే ఉన్నాయంటే అన్ని పాల పళ్ళ మీద అయితే ఉన్నాయండి. ఇప్పుడు జత మీద ఏం చెప్తారో ఒక్కోటి ఏం చెప్తారు? జత 20 చెప్తారు. అప్పుడు ఒక్కొక్కటి 12,500 రూపాయలు చెప్తాను. 17,500 రూపాయలు. 30,000 చెప్తారు. ఓకే ఓకే. 30 తలకు 16,000 చెప్తాను. ఒక్కొక్క పోతుని 16,000 చెప్తాను. అదే అనమాట. సో 16,000 రూపాయలు అయితే ఒక్కొక్క పోతుని చెప్తానండి. చెప్పడం తల మీద అంటే ఒక్కొక్క పోతుని 16,000 రూపాయలు. 15, 16 కూడా అనుకుందాం. సో ఎన్ని కిలోలు రావచ్చు ఒక్కొక్కటి మీ అంచనాకి? 17 కిలోలు వస్తుంది. సో
అదే అనమాట 17 కిలోలు మీట్ అయితే చెప్తున్నారు. 16,000 రూపాయలు అయితే రేట్ అయితే చెప్తానండి. ఖచ్చితంగా తగ్గింపు ధర ఉంటుంది. సో జత మీద వచ్చి 32,000 చెప్తున్నాడు, ఒక్కోటి 16,000 రూపాయలు చెప్తున్నాడు. సో ఖచ్చితంగా తగ్గింపు ధర అనేది ఉంటుంది అనమాట. 17 కిలోలు చెప్తున్నారు, 1 కిలో ఇటు అటు అనుకుందాం. 16,000 రూపాయలు చెప్తున్నారు, ఒక 1,000 రూపాయలు ఇటు అటు అనుకుందాం. యావరేజ్గా ఒక 15,000, 14, 15 ఆ మధ్యలో రావచ్చు అని నేను అనుకుంటున్నాను. ఒక కిలో ఇటు అటు కూడా రావచ్చు అనమాట. సో అది దాని తర్వాత చూద్దాం. నెక్స్ట్ పోతులు, పెద్ద సైజు పోతులు ఏమైనా ఉన్నాయేమో అనేసి అటు సైడ్ అయితే ఉన్నాయి. ఇక్కడైతే ఈ ఏరియా కొంచెం బార్డర్కి అయితే దగ్గరగా ఉంది, కర్ణాటక బార్డర్ దగ్గరగా ఉంది కాబట్టి ముల్బాగల ఇటు నుంచి అయితే ఒక దగ్గరలో ఉంటుంది కాబట్టి కొంచెం బ్రీడింగ్ ఇక్కడ ఉండే. వస్తానా ఒక నిమిషం. ఇక్కడైతే కొన్ని రకాల జాతులు అయితే, కొన్ని కొత్త కొత్త జాతులు అయితే వస్తాయి అనమాట. సిరోహి గుజరీ అనేది. ఈ పోతున ఏం చెప్తారో కనుక్కుందాం. పెద్ద ఏం చెప్తారా పోతున్నా? ఏం చెప్తాను రా? 33,000 చెప్పారా? ఎన్ని పళ్ళ మీద ఉంది? 2 పళ్ళ మీద ఉంది. ఎన్ని కిలోలు రావచ్చు? 30 వస్తుంది. ఫ్రెండ్స్ చూస్తే 2 పళ్ళ మీద అయితే ఉండాలని చెప్తున్నాడు. 33,000 రూపాయలు అయితే రేట్ అయితే చెప్తున్నాడు అనమాట. 2 పళ్ళు 33,000 రూపాయలు అయితే చెప్తున్నాడు. 32, 33, 30 కిలోలు అయితే మీట్ అయితే చెప్తున్నాడు. ఖచ్చితంగా వ్యాపారం ఉంటుంది. ఆయన ఎవరు నుంచి వచ్చారు? ఉన్నిపల్లి. ఎట్లుంది మార్కెట్? రేట్లు ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా? రేట్లు ఎక్కువ ఉన్నాయి. ఈ నెల దగ్గర ఉంటాయిలే. ఓకే ఓకేనా, థ్యాంక్ యూ అన్న, తీసినాంలే. సో అదే అనమాట. దాని తర్వాత చూద్దాం. మేకపోతులు పెద్ద సైజులో ఉండే మేకపోతులు ఉన్నాయి. మన బ్రో దగ్గర అయితే ఉన్నట్టున్నాయి. హాయ్ బ్రో, ఏం చెప్తాను? జత జత ఏం చెప్తాను? 57,000 చెప్తాను. పల్లెసేయా? ఒకటేసినలా 57,000 రూపాయలు చెప్తానండి. 57,000 రూపీస్ అయితే చెప్తున్నాడు. చెప్పడం వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట. 57,000 రూపాయలు అన్నప్పుడు 25, 25, 50 అదొక 7లో సగం అంటే 3.5, 25, 3, 28,500 రూపాయలు అయితే ఒక్కొక్క పోతు పడుతుందండి. 28,500 రూపీస్ అయితే ఒక్కొక్క పోతుని చెప్తున్నాడు. 2 బళ్ళ మీద అయితే ఉండదని ఒకటి చెప్పాడు, ఒకటైతే మామూలుగా పాల బళ్ళ మీద అయితే ఉండదు. ఎన్ని కిలోలు రావచ్చు ఇది? ఒకటి 30 కిలోలు వస్తుందా? 30 కిలో మీట్ అయితే చెప్తున్నాడు. 27 ప్రైజ్ అయితే చెప్తున్నాడు. 30 కిలోలు అయితే మీట్ అయితే చెప్తున్నాడు. సో కొంచెం పొరలా ఇదైతే కొంచెం రీజన్గా ఉందన్నమాట. సో దాని తర్వాత చూద్దాం ఈ పోతులు చూద్దాం. ఇవి కూడా కొంచెం మీడియం సైజ్ పోతులు. ఇవే తల ఏం చెప్తున్నావు? 17,000 చెప్తున్నావు. పళ్ళు వేసినాయా? ఇంకా ఏం పళ్ళు ఇలా వేసినాయి? 2 బళ్ళ మీద ఉన్నాయి. ఓకే, 2 బళ్ళ మీద ఉన్నాయి. ఒకటి 17,000. ఎన్ని కిలోలు రావచ్చు? ఒకటి 20 కిలోలు రావచ్చు. 17,000 చెప్తాను. ఫ్రెండ్స్ చూసే 20 కిలో మీట్ అయితే చెప్తానండి. 17,000 రూపీస్ అయితే ప్రైస్ అయితే చెప్తున్నాడు. వ్యాపారానికి ఖచ్చితంగా ఉంటుంది. 2 బళ్ళ మీద అయితే ఉన్నాయన్నమాట ఇవి. సో అదే అనమాట. ఇట్లా చూసుకుంటే మనం చూసుకోవచ్చు. 20 కిలోలు చెప్తున్నాడు కానీ కాసు ఇటు అటు అనుకున్నా కూడా 1 కిలో ఇటు కూడా తగ్గచ్చు అనమాట. సో చెప్పడం ఆ రేట్ ఉంది కానీ అది కూడా ప్రైస్ కూడా తగ్గుతుంది అనమాట. మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో అంతా నీట్గా అర్థమవుతుంది అనుకుంటున్నాను. నేనైతే అరిసరిసి పెద్ద ఇది మాదిరిగా చెప్తున్నాను. ఎందుకంటే మీకు క్రౌడ్లో ఉన్నప్పుడు అర్థం కావాలని అటు చెప్తా ఉన్నాను. గట్టిగా అరిసినప్పుడు మీకైతే వినిపిస్తుందని చెప్తున్నాను. అదే అనమాట. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ అయితే మనం ఇంకొక గొర్రెలు కానీ పొటేన్ల వీడియో కానీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.